చేయాలి, అట్లాగే రైతు సోదరులు కానివ్వండి, అట్లాగే యజమానులు స్పెషల్ యజమానులు ఇప్పుడు వాళ్ళు అంటున్నారు దానివల్ల ఏం ప్రయోజనం లేదన్నప్పుడు అవును. ఇప్పుడు నేను కార్మికుల గోశాలను నడుపుతాను, నా దగ్గర 40 గోవులు ఉన్నాయి. నేను దాదాపు 45,000 నుంచి 50,000 ఒక నెలకు ఖర్చు పెడుతున్నాను. వాటి ఫీడింగ్ కానివ్వండి, అక్కడ మనుషులకు కానివ్వండి, వ్యవహారం కానివ్వండి, వ్యవహారం. మరి ఇక్కడ వీళ్ళు ఒకరొకరు 4-5 పశువులు ఉన్నాయి. ఎవరెవరు ఎంతెంత ఖర్చు పెడుతున్నారో ఒకసారి వాళ్ళు లెక్క చూసుకుంటే సరిపోతుంది. కాబట్టి గ్రామం ఉంది కదా, ఈ గ్రామం మీద దూరస్తే ఇప్పుడు హిందూ సమాజంలో ఉండేటువంటి వాతావరణం ఏంటంటే గోవు అంటే దేవతా స్వరూపం అనేటువంటి భావన ఉంది. కాబట్టి ఇంటికాడికి వస్తే దాన్ని ఏదో ఒకటి పెట్టి పంపిస్తున్నాం, సరే బాగా కూడా. కానీ నిజంగా కూడా ఇక్కడ మొన్న ఒక గోవు అక్కడ చనిపోయింది సంజయ్ గారి గేట్ దగ్గర. నాకు ఫోన్ చేయడం జరిగింది. తర్వాత మొన్న పశువులాసుపత్రి దగ్గర ఒక గోవు ఈనింది, దాన్ని అక్కడే రోడ్లో పడేసి అట్లా ఉన్నారు. కనీసం ఎవడు దానికి సంబంధించినటువంటి వ్యక్తి ఎవడు ఏంటి చూసుకోవాల్సినటువంటి బాధ్యత కూడా వీళ్ళకి లేదు. కాబట్టి క్షమించే ప్రశ్నలే లేదు సార్. ఇది గోమాతను వాడు చేసేటువంటి వ్యవహారం ఏంటో అన్నీ మాకు తెలుసు, తెలియని కాదు విని. ఈరోజు ఎందుకంటే సభాముఖంగా ఇది పెట్టేస్తే ఇష్యూ అవుతుందని చెప్పేసి నేను మాట్లాడడం లేదు. కాబట్టి దయచేసి అధికారానికి రెండో అవకాశం మేము కూడా ఇవ్వం, ప్రజలను కూడా ఇవ్వం. ఇప్పుడు మీరు చెప్తున్నారు రోడ్లలో మరి ఇన్ని ఇన్కన్వీనియన్స్ జరుగుతుంటే అధికారులు ఏం చేస్తున్నారు? మరి ఒకసారి నా గోశాలకు ఎత్తిచ్చారు, నేను తీసుకెళ్ళాను. 12 అవర్లు 13 అవర్లు నా గోశాలకు ఎత్తిచ్చారు. మీరు ఇప్పుడు కూడా మొత్తం బేదంచెలలో ఉండే ఎన్ని గోవులు ఉన్నాయో మొత్తం నాకు ఎత్తియండి, నా గోశాలలో నేను సాగుతాను. నా దగ్గరికి ఇంకోటి ఎవరు రాకూడదు. మళ్ళీ ఇది నాది ఇది నీది అని చెప్పేసి రాకూడదు నా దగ్గరికి. నేను దేశవ్యాప్తంగా ఇప్పటికి కొన్ని వందల గోవులు ఇచ్చాను గ్రామాలలో. 120 గ్రామాలతో సంపర్కం పెట్టాను నేను. రైతులు ఎక్కడ గోవు సంరక్షించబడతారంటే రైతు దగ్గరనే గోవు సంరక్షించబడేది. కాబట్టి ఇట్లా ఏదో వ్యాపారం కోసం చేసేటువంటి సాగేవాళ్ళు లేదు మీద పెట్టి దాన్ని సాగుతారు, ఇవన్నీ జరిగే పనులు కాదు. అట్లాగే పందుల వాళ్ళు కూడా వాళ్ళ వ్యాపారం కోసం వాళ్ళు అవన్నీ పెట్టుకొని వాడు ఆదాయం పొందడానికి, వాడు లాభం పొందడానికి నా చేను నాశనం చేస్తాను, నా దొడ్డి నాశనం చేస్తానంటే నేనే కూర్చుండాలి. కాబట్టి దయచేసి అధికారులు సీరియస్గా తీసుకోండి. దానికి ప్రజల సహకారం మేము అందరూ సహకారం చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఏ పనికైనా మేము ముందరుండే నిలబడతాం. దానికి మీరు అధికారులు మీ డ్యూటీ మీరు చేయండి. మీరు మాటకి ఏదో ఇలాంటి మీటింగ్లు ఎన్ని పెట్టినా ఎన్ని సమావేశాలు పెట్టినా దీనివల్ల పరిష్కారం కాదు. ఒకసారి ఒక నిర్ణయం జరిగిందని అంటే ఆ చట్టం అమలు జరిగి తీరాల్సిందే. ఎవరైనా సరే ఇందాక మీరు చెప్పారు, ఎవరైనా ఫోన్ చేయండి, ఎవరైనా ఏదైనా చేయండి. మనం చేసే మంచి పని ఉన్నప్పుడు ముందుకు వెళ్ళిపోవడం, దానికి ఆరోగ్యం చేయాల్సిన అవసరం. గోవు సంరక్షించబడాలి. గ్రామంలో ప్రజలకు ఇబ్బంది కానీ, పిల్లలకు కానీ, స్కూల్కి వెళ్ళిన పిల్లలకు కానీ, వచ్చే వాళ్ళకి కానీ ఎక్కడ పడితే అక్కడ అసలు వెహికల్ పోవాలని అంటే పోవడానికి కూడా అవకాశం లేకుండా కారు అయితే ఎన్నోతులు నేను ఆపి దిగి ఆవడం లేపి వాటిని పక్క పోయిన తర్వాత కారు తీసుకొని ముందుకు వెళ్ళాను నేనే. ఇప్పుడు ఆరం కొడితే లేవు. మరి ఇంత ఇన్కన్వీనియంట్ టౌన్లో ఉండే ఎందుకో దాన్ని టార్గెట్ చేయాలి? ఆయన కావాలి, సాగుకోవాలి, అంత ప్రేమ గోవు మీద ప్రేమ ఉన్నప్పుడు పెట్టుకోమనండి. ఇంట్లో పెట్టుకొని ఆయన గడ్డి జాతం తీసి ఇప్పుడు అక్కడ పొలాల్లో గడ్డి వేస్తున్నాము, ఇస్తున్నాము. 1 2 సెంట్లు తెచ్చుకొని ఇంట్లో ఘాట్లో కట్టేసుకొని దాన్ని సంరక్షించుకోమనండి. అప్పుడు దాని విలువ ఏంటో ఆయనకు తెలుస్తుంది. దాని మీద వ్యాపారం కోసం వాడు సాగుకొని ఇది చేయడం కాదండి. కాబట్టి దయచేసి ఇంకొక నెక్స్ట్ మీటింగ్ కానీ నెక్స్ట్ చర్చ కానీ జరగకుండా ఒకసారి కఠినమైనటువంటి నిర్ణయం తీసుకోండి. వాళ్ళు అమ్ముకున్నా సంతోషమే, లేదా గోశాలకు ఇస్తామన్నా అన్ని గోశాలకు నేను తీసుకెళ్ళడానికి నేను సిద్ధంగా ఉంటాను. ఎన్ని గోవులైనా తీసుకుంటా. కాకపోతే నేను వాటిని అన్నింటిని కూడా మళ్ళీ గ్రామాలలో రైతులకు ఇవ్వడం జరుగుతుంది. ఆ గ్రామాలలో రైతులకు ఇచ్చినప్పుడు మళ్ళీ ఎవరిని కూడా ఇబ్బంది పెట్టే పరిస్థితి కాదు. దానికి అధికారుల సహకారం మాత్రం ఉంది కదా. కాబట్టి ఇది ఇష్యూ చాలా ప్రాబ్లం ఇది. ఎందుకంటే ఎప్పుడో దీన్ని ఖండించాల్సినటువంటి విషయం ఇది. ఇంతకాలం మనం దీన్ని అవకాశం ఇచ్చిన వాళ్ళని జీవనం చేయడానికి, కానీ ఇది సరైనటువంటి జీవన విధానం కాదు, జీవన పద్ధతి కాదు. కాబట్టి దానికి ఏం చేయాలనేటువంటిది ఆయన చేయగలిగే శక్తి ఆయనకు ఇది ఉంటే గోవు తెచ్చుకున్నాడు. ఆయన కట్టేసుకోవడానికి ఆయన ఇంటి దగ్గర స్థలమే లేదు, ఆయనకు కళ్ళం దొడ్డి లేదు. గోవులు తీసుకొస్తున్నాడు, ఎక్కడ చేస్తాడు? దానికి ఒకటి కళ్ళమ్మ ఇంకోటి నీళ్ళు తీసుకోవాలి, అక్కడ చిన్న బాగా వేసుకోవాలి, అక్కడ మనుషులు పెట్టుకోవాలి, దాన్ని సూపర్విజన్ మంచి కూడా నీళ్ళు దాని దాని గురించి ఆలోచన చేయాలి. మరి ఆ రానివన్నీ చేసేదానికి లేకుండా ఊరికి ఏదో ఆవులను పెట్టేసి పొద్దున్నది దాడు వదిలేస్తే అది ఊరి మీద పడి తిరిగేసి వస్తుంది. ఏడ పడుకుంటుందో తెలియదు, ఎక్కడ ఉంటుందో తెలియదు, ఎవరి రావండేది ఎవరు చెప్పడు. ఆఖరికి ఒకసారి ట్యాగ్ కూడా వేయించాము. ఇవన్నీ నంబర్లన్నీ కూడా ఒకసారి లిస్టు తయారు చేసేసి అన్నీ వేయించినప్పటికీ కూడా ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా ఈ పద్ధతి వీళ్ళలో మార్పు రావాలి. మీరు ఎవరైతే ఉన్నారో దాని మీద జీవించేటువంటి ప్రయత్నం చేసేవాళ్ళు కరెక్ట్ అయినది కాదు. వాళ్ళు నిజంగా పాలు అమ్ముకోనో లేకుంటే ఇంకోటి ఏదో వెన్నమ్ముకోనో ఏదో చేసుకొని బతుకుతున్నారంటే పెట్టుకోవచ్చు, తప్పులేదు. వాడు జాగ్రత్తగా చూసుకుంటాడు. కాబట్టి
ఆ రకంగా ఇంకో రెండో అవకాశం ఇవ్వద్దండి. ఇదేమి ఇచ్చి దీన్నేమి దేశాన్ని ఉద్ధరించే పనే కాదు ఇది. ఎవడో నలుగురు బతకడం కోసం గోమాతను సంపాల్సినంత అవసరం లేదు ఇక్కడ. కాబట్టి దయచేసి అర్థం చేసుకోండి అధికారులు కూడా. లేదా దీని మీద భవిష్యత్తులో ఇంకా ఇలాగే కంటిన్యూ జరిగిందంటే పెద్ద ఉద్యమమే తీసుకొస్తాం. మళ్ళీ ఇది ఓపెన్గా చెప్తున్నాను నేను. డైరెక్ట్ వేదం జరగడం ఉద్యమమే మొదలెట్టాం. ప్రతిసారి ఏదైనా కంప్లైంట్ వచ్చిన ఒకసారి ట్యాగింగ్ సర్చ్ చేయడం అప్పుడు నేను కాల్ చేస్తూ వచ్చారు. నేను చేయలేదు రైతు వచ్చి చేస్తున్న ప్రాజెక్ట్ ట్రీట్మెంట్ అన్నా ఓనర్ అయితే రావట్లేదు. ఖచ్చితంగా ఈ స్వచ్ఛందంగా ముందుకు రావడం దానికి 1000 రూపాయలు ఖర్చు పెట్టడం జరుగుతుంది. అదే వస్తూ ఉన్నాడు మిగిలిన వాళ్ళైతే బాగాలేదు. ఒకటి ఏంటంటే పశువులు ఎక్కువ అంటే సైంటిఫిక్గా పోతే ఒక పశువుల నుంచి మనుషులకు వచ్చే రోగాలు కూడా కొన్ని ఉన్నాయి. తర్వాత రేబీస్ ఇక్కడ ఎక్కువ ఉంది. ఈ పశువులను తినడము, ఈ కుక్కలు అంటే కలేబాలు ఏమైనా అది మాయపడిపోయింది. ఆ మాయని కుక్కలు తింటాయి. అట్లా కొన్ని రేబీస్ లక్షణాల వల్ల ఆటోమేటిక్గా కుక్కలు కూడా విపరీతమైన రోగాలు రావడం అట్లా జరిగి పశువుల మీదకి వస్తున్నాయి. కొద్దిగా గమనించేది మీరు చూసుకోవాలనుకోవచ్చు. అది మాకు సలహా చూపిస్తే రమణ ఎన్నో కింద మాట్లాడినాను రమ్మని అంతకుముందు ఒకసారి మీరు ఎంతమంది ఉన్నారు, ఎంత కావాలి, ఎన్ని ఫ్యామిలీ ఉన్నాయి, మీ డీటెయిల్స్ ఎలా వాళ్ళు ఆధార్ కార్డు ఇస్తే గవర్నమెంట్ కూడా ఇస్తానండి. మీరు ముందు పడగలండి. అది మీ సమస్య. రాకుంటే నేనేం చేస్తా ఊళ్ళో తిరిగి అంతే. అది మీ సమస్య. మంచిగా మీకు లోన్ ఇప్పిస్తాను, సర్వీస్ ఇస్తామని చెప్తున్నాము. మీరు రాకుంటే నేనేం చేయలేను. నాకేం టౌన్లో తిరగకూడదు, రూరల్ కంటే అర్బన్లో కంటే తిరగకూడదు. అంతే మేము అనుకుంటాం. వస్తే మేము ఏదైనా సాయం చేస్తాం గవర్నమెంట్. లేకుంటే మేమేం చేయాలా? కానీ టౌన్లో తిరిగితే వదలం, వాళ్ళు పిలిచి పట్టేయడము ఏదో లేదు. ఇది లాస్ట్ ఇంకా నెక్స్ట్ రెడీగా ఉన్నాం. వాళ్ళు ఏమంటే ఇద్దరు కడుపు కోసం కష్టపడేదన్న ఉద్దేశంతో లోపలికి పంపిస్తున్నాం. ఇది మీకు 3వ సారి